ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత కూడా పాకిస్తాన్ రెచ్చిపోతూ ఉండడం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డాన్ని భారత్ సీరియస్ గానే తీసుకుంది. పాక్ కాల్పుల్లో ఒక జవాన్ 15 మంది పౌరులు చనిపోవడంతో మరింత అలర్ట్ అయింది భారత్. ఇక పాక్ దుశ్చర్యలతో సింధూర్ 2 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. నిజానికి పాక్లోని 21 ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అందులో కేవలం 9 టెర్రర్ క్యాంపులపై మాత్రమే ఆపరేషన్ సింధూర్తో అటాక్ చేసిందని చెప్తున్నారు. పాక్కు ఒక ఛాన్స్ ఇచ్చి చూశారని అంటున్నారు. అయినా సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ తోక జాడిస్తున్న దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేలా ఆ మిగతా 12 ఉగ్రవాద క్యాంపులపై కూడా దాడులు జరగచ్చని సమాచారం. కనిపిస్తే కాల్చిపడేయండి, ఇండియన్ ఆర్మీకి క్లియర్ కట్ ఆదేశాలు అందాయి. బార్డర్లో ఏ మాత్రం అనుమానం ఉన్నా షూట్ అట్ సైట్ అంటూ ఆర్డర్స్ వచ్చాయి. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న పంజాబ్, రాజస్థాన్లో హై అలర్ట్ కూడా విధించారు. ఇక పంజాబ్లోని అమృత్సర్పై పాక్ మిసైల్ దాడికి ప్రయత్నించింది. పాక్ ప్రయోగించిన ఈ మిసైల్ను భారత్ గాల్లోనే ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా భద్రతా బలగాలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే అమృత్సర్లో కేంద్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. అమృత్సర్ బాటాలా రోడ్లోని ఓ పొలంలో క్షిపణి శిథిలాలు రైతులకు కనిపించినట్టు కూడా ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పాక్ సరిహద్దుకు అమృత్సర్ 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక సరిహద్దుల్లో పాక్ కర్కసత్వానికి 4 చిన్నారులతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ గాయాలైన 57 మందిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సోల్జర్ దినేష్ కుమార్ కూడా మృతి చెందాడు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న పూంచ్ కోట ఆలయాలు, గురుద్వారాలపైన పాక్ దాడి చేసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో 5 మైనర్ సహా 10 మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకొని చాలా ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. పాక్ చర్యలకు భారత సైన్యం ధీటుగానే జవాబిస్తోంది. పాక్ ఫైరింగ్తో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాలైన పూంచ్, ఉరీ, రజౌరీ సెక్టర్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలను బంకర్లో తలదాచుకోవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. పోలీసులకు అధికారులు లీవులు రద్దు చేశారు. సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రజలెవ్వరూ కూడా బోర్డర్స్ దగ్గరకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అటు పాక్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. మెడికల్ సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని కూడా ఆదేశించింది. మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్లో బాంబుల మోత మోగింది. వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నజీరాబాద్ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. డ్రోన్లతో దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే లాహోర్, ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్స్ తో పాటు ఎయిర్ స్పేస్ ను కూడా మూసేసింది పాకిస్తాన్. కేవలం కరాచీ ఎయిర్పోర్ట్ ను మాత్రమే నడుపుతోంది.